హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యమ్మ ఫుడ్స్. మీరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. మీరు నా వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఆలుగడ్డ టమాటా సాంబార్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. దీంట్లో 3 గంటల ఆయిల్ పోస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు వేసాను. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసాను కదా, మళ్ళీ కలిపేద్దాం. కొత్తిమీర కూడా వేసాను, దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేస్తున్నానండి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు మనకి కోసిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. పసుపు వేసాను, గరం మసాలా 1 స్పూన్ వేసాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. నెక్స్ట్ దీంట్లో సాంబార్ పౌడర్ కూడా వేసానండి. వీటన్నిటిని బాగా కలపాలి. టమాటా ముక్కలు వేసాము, వీటిని కూడా కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టిన 1 గ్లాస్ పప్పుని ఈ మగ్గిపోయిన వాటిలో వేసేయాలండి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని బాగా కలిపేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా. ఇలా కలిపిన తర్వాత మనం చింతపండును ఆల్రెడీ నానబెట్టేసాము. ఇప్పుడు అది రసం దీంట్లో పోసుకోవాలి. జల్లిబుట్టలో అయితే మంచిగా రసం వరకు పడుతుందండి. మిగిలిపోయింది పైన ఉంటుంది కదా, ఈజీగా ఉంటుంది. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. దీంట్లో నేను పచ్చిమిర్చినే వేసానండి, ఎండుమిర్చి కారం వేయలేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు. పులుపు సరిపోకపోతే ఎక్కువైనా కూడా దీంట్లో కొన్ని వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ అంతా కలిపేద్దాం. చూసారు కదా, ఇలా కలిపేసాము. మనకి కారం సరిపోయినా మళ్ళీ వేసుకోవచ్చు. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు తీసేస్తున్నాను. మంచిగా ఉడికిపోయిందండి. ఆలుగడ్డ ముక్క కూడా ఇలా స్పూన్తో అంటే ఉడికేసింది. చూసారు కదా, అంతే. ఎంతో రుచికరమైన వేడి వేడి ఆలుగడ్డ టమాటా సాంబార్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.